మీరేమన్నా దామాషా ప్రకారం 25%గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగులకి ఏమన్నా ఫోకల్ స్థానాలు ఇచ్చారా? ఒక సిఐని ఇస్తున్నారా? ఒక డిఎస్పీని ఇస్తున్నారా? ఆర్డీఓని ఇస్తున్నారా? జిల్లా కలెక్టర్ని ఇస్తున్నారా? ఎస్పీని ఇస్తున్నారా? ఏ పోస్టింగ్లోనైనా ఎక్కడన్నా ఉందా అంటే ఎక్కడా కూడా లేదు. మరి రాజకీయాల్లో ప్రాధాన్యత లేదు, పదవులు లేవు. ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఇచ్చే నామినేటెడ్ స్థానాల్లో, పదవుల్లో దామాషా ప్రకారం 25% ఉండాల్సిన దామాషా ప్రకారం పదవుల్లో లేవు. పోనీ ఉద్యోగస్తుల్లో ఫోకల్ స్థానాలు లేవు. మరి ఏ విధమైన సహకారం బలిజలకు ఇస్తున్నారు? మనం మొత్తంగా కాదు, ఒక్క రాయలసీమ ఆలోచిద్దాం. నీకు మంజునాథన్ కమిషన్ చేసిన సర్వేల్లో కానీ, వినతి పత్రాల్లో కానీ, అంతకుముందు పుట్టుస్వామి చేసిన కమిషన్ సర్వేల్లో కానీ, నివేదికల్లో కానీ రాయలసీమలో చాలా తీవ్రమైన పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సభ్యులు ఏ విధంగా కార్మికులుగా, లేకపోతే అరటి బళ్ళు కానీ, లేకపోతే తోపుడు బళ్ళు కానీ, చిన్న చిన్న స్థాయిలో పనులు కానీ చేసుకునే పరిస్థితి ఈరోజు కూడా కులం ఉన్న పరిస్థితి ఉంది. పెద్ద కులం పేరుకే కానీ సామాజికంగా కులాన్ని విచ్ఛిన్నం చేసే దాంట్లో ఏదైతే వెనకతరం అగ్రనాయకత్వం కుట్రలతో కులాన్ని విచ్ఛిన్నం చేసి ఛేదించి రాజకీయ దాడులు, కుట్రలు, కుతంత్రాలు, భౌతిక దాడులు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాపు బలిజ వర్గాల మీద కొనసాగుతూ ఉన్నాయి.